కూటమి ప్రభుత్వం అంటే కలిసి పాలించటమా, కలిసి పంచుకోవటమా? ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వినిపిస్తున్న విమర్శలు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవే సంకేతాలను పంపుతున్నాయని చెప్పొచ్చు. టీడీపీకి చెందిన వాళ్ళకు కొన్ని పవర్ ప్రాజెక్టులు, జనసేనకి చెందిన వాళ్ళకు కొన్ని పవర్ ప్రాజెక్టులు అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. అలాగే పరిశ్రమలకు చెందిన భూ కేటాయింపులు కూడా ఇదే తీరుగా కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొత్తగా జనసేనకి చెందిన ఎంపీ బాలశౌరి తనయుడు కంపెనీ అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో రాయితీ రేట్లపై 115 ఎకరాలు కేటాయించడానికి సిద్ధమైంది. ఈ మేరకు సర్కార్కు ఎస్ఐపిసి రికమెండ్ చేసింది. ఈ కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 500 మందికి ఉపాధి కల్పించబోతుందట. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనను ఓకే చేశారు. అయితే ఏ రేటుకు ఈ కంపెనీకి భూమి కేటాయించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. కేటాయింపు అయితే పక్కా అని తేలిపోయింది. ఈ కంపెనీకి అనుదీప్ వల్లభనేని మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఎంపీ బాలశౌరి తనయుడు. ఈ కంపెనీలో బాలకోటేశ్వరరావు కూడా అదనపు డైరెక్టర్గా ఉన్నారు. అంటే ఏపీ ప్రభుత్వం జనసేన ఎంపీ కొడుకు కంపెనీకి రాయితీ రేట్ల భూములు ఇవ్వడానికి సిద్ధమైపోయిందనే విషయం స్పష్టమైపోయింది. గురువారం నాటి ఎస్ఐపిబి సమావేశంలోనే ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు చెందిన పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కంపెనీ 4,700 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుందని చెప్పుకొచ్చారు. ఈ కంపెనీ ఎవరిదంటే నవయుగ విశ్వేశ్వరరావు అల్లుడు రఘు రాయలది. గత ఏడాది కాలంలోనే విశ్వేశ్వరరావు ఫ్యామిలీకి చెందిన కంపెనీలకు ఏపీ సర్కార్ మొత్తం 6,160 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును కేటాయించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈనాటి చంద్రబాబుతో పాటు 2 మీడియా అధినేతలకు కూడా అత్యంత సన్నిహితుడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరోవైపు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు అమరావతిలో ఏకంగా 4,000 కోట్ల రూపాయల పైగానే వివిధ కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎంపీ బాలశౌరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసమని ఏపీఐఎస్సీ నుంచి 100 ఎకరాల భూమిని రాయితీ రేట్లతో తీసుకున్నారు. కానీ ఆయన తర్వాత ఈ పవర్ ప్రాజెక్టును జిందాల్ పవర్కు విక్రయించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కెనటా పవర్ కేటాయించిన భూమిని జిందాల్ పవర్కు బదలాయించవద్దు, ఇది అక్రమం అంటూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆయనే బాలశౌరి తనయుడు కంపెనీకి రాయితీ రేట్లపై భూమి కేటాయించడానికి వీలుగా గురువారం నాడు జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో స్టాండ్ తీసుకుంటారనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.